క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలని మీ అందరికీ కూడా ఈ ప్రత్యేకమైన సమయానికి స్వాగతాన్ని పలుకుతూ ఈ సాయంకాల వేళ ఒక ప్రత్యేకమైన ఈరోజు ప్రపంచంలో ఎందరో కావాలనుకుంటున్న ఒక అంశాన్ని గురించి బైబిల్ నుంచి మీతో పంచుకుందామని ఆశపడుతున్నాను. అది మీరు చూస్తున్నది మరణం శరణం. అంటే మీలో కొంతమంది ఈ మాటను గురించి బహుశా వినుండకపోవచ్చు ప్రియులరా. అయితే మరి నేను చెప్పే ఈ మాటలను బట్టి మీరు దయతో ఆలోచించి దీని వెనక ఉన్న నిజాలు, దీని వెనక దాగి ఉన్న దేవుని అర్థాలు, వీటిని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. దానికి మరో పేరే యుథనేషియా అనేది అంటారండి. యాక్చువల్గా మెర్సీ కిల్లింగ్ అనగా కారుణ్య మరణం అని కూడా తెలుగులో దాన్ని పిలుస్తూ ఉంటారు. ఈ కారుణ్య మరణం అనగా మెర్సీ కిల్లింగ్ అనగా లేదా యుథనేషియా అనేది యాక్చువల్గా అది గ్రీకు పదం. ఈ గ్రీకు పదం నుంచి ఈ మెర్సీ కిల్లింగ్ అనేది అర్థాన్ని తీశారు. ఇంతకీ యుథనేషియా అంటే అర్థం ఏంటంటే మంచి చావు అని అర్థం. అనగా మంచి మరణం, ఆనందంగా చావటం, అదండి దాని అర్థం. అంటే ఉన్న ఇబ్బందుల నుంచి, ఉన్న శ్రమల నుంచి మనిషి ఆనందాన్ని పొందడానికి, తానున్న స్థితి నుండి తప్పించుకోవడానికి కోరుకున్న మరణాన్నే మంచి మరణం లేదా బాధ లేని మరణం. ఈ విధానాన్ని సుమారు 17వ శతాబ్దంలో మరి ప్రవేశపెట్టిన ప్రపంచ దేశాలు చాలా వరకు చాలా దశాబ్దాలు శతాబ్దాలు కూడా దీనికి అంగీకారాన్ని తెలపలేదు, ఇంక్లూడింగ్ ఇండియా, మన దేశం. అయితే దీనికి సంబంధించిన ఒత్తిడి ప్రజల నుంచి, ప్రభుత్వాలపైన, అలాగే కుటుంబీకుల నుండి ఒత్తిడి పెరగటం వలన దీని గురించి ఆలోచన చేయటం అనేది ప్రభుత్వాలు ప్రారంభించి ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు ఈ మెర్సీ కిల్లింగ్ కోసం, అంటే యుథనేషియా లేదా కారుణ్య మరణానికి సంబంధించి వాళ్ళ దేశాల్లో చట్టాలు కూడా చేశారండి. అంటే చట్టబద్ధం, అంటే చంపవచ్చు అని. మెర్సీ కిల్లింగ్ అనగా వారిని కరుణతో చంపటం, చంపడానికి వాళ్ళు తప్పు చేశారనో లేదా నేరస్తులను కాదు, కానీ వారే మరణాన్ని కోరుకుంటున్నారు కనుక వారిని చంపడానికి మేము సిద్ధపడ్డాము. ఈ చంపడం కూడా ఎటువంటిది అంటే వారికి నొప్పి తెలియకుండా, బాధ తెలియకుండా కొన్ని రసాయనాల ద్వారా, ఇంజెక్షన్స్ ద్వారా వారి ప్రాణాన్ని సులువుగా తీసేయటం. అంటే వాళ్ళు ఒక మత్తులోనికి జారిపోయినట్లుగా, ఏమండి, సహజంగా ఆపరేషన్స్ చేసేటప్పుడు ఏం జరుగుతుందో అనేది తెలియకుండా డాక్టర్లు ఎనస్థీషియా ఇస్తారు. ఏమండి, ఈ ఎనస్థీషియా అంటే మత్తు. టోటల్గా బాడీ అంతా కూడా మత్తులోనికి వెళ్ళిపోతుంది, ఏం జరుగుతుందో అనేది కూడా వాళ్ళకి తెలీదు. కనుక అలాంటి ఎనస్థీషియా లాంటి ఒక మరణాంతకమైన ఒక లిక్విడ్, అది ఇంజెక్షన్ ద్వారా, వైల్స్ ద్వారా నరాలలోనికి, రక్తంలోనికి నేరుగా పంపటం వలన రోగి ఎటువంటి బాధ తెలియకుండా కన్ను మూస్తాడు, చనిపోతాడు. కనుక ఇది మేము ఎందుకు చేస్తున్నాము అంటే ఇది రోగే కోరుకున్నాడు. ఇంతకీ రోగి ఎందుకు కోరుకున్నాడు ఈ మరణాన్ని? రోగులు ఎందుకు అసలు ఈ యుథనేషియా అన్న దాన్ని, మెర్సీ కిల్లింగ్, చంపటమే, కానీ ఆ చంపటం కూడా దయతో మేము చంపుతున్నాము, వారి యొక్క అభ్యర్థన మేరకు, వారి కుటుంబీకుల అభ్యర్థన మేరకే మేము చంపుతున్నాము అని ఒక ఆలోచనతో వాళ్ళు దీనిని అమలు చేయడానికి చాలా దేశాలు సిద్ధపడ్డాయి. నిన్న మొన్నటి వరకు మన దేశం కూడా దీన్ని అంగీకరించలేదు, కానీ 2018లో మన అత్యున్నత న్యాయస్థానం కూడా దీనికి సంబంధించిన కొన్ని సవరణలతో కూడిన చట్టాన్ని ఏమండి ఆమోదులోనికి తెచ్చింది. అంటే ఒక వ్యక్తి తీరని భయంకరమైన వ్యాధితో, రోగంతో
సతమతమైపోతున్నప్పుడు, నలిగిపోతున్నప్పుడు, అందులో ఎలాంటివంటే మెయిన్గా మనం అనుకోవాల్సింది ఎక్కువగా ఈ మస్క్యులర్ డిస్ట్రోఫీ అంటారు దాన్ని. మస్క్యులర్ డిస్ట్రోఫీ అంటే నరములు సంబంధించి, కండరాలకు సంబంధించిన ఒక వ్యాధి. ఇది చిన్ననాటి నుంచే మనుషులకు ఈ వ్యాధి సోకడం ప్రారంభిస్తుందండి. కొంతమందికి 10 ఏళ్ళు, కొంతమందికి 12 ఏళ్ళు. ఇలా వయస్సు పెరిగే కొద్దీ ఒక్కొక్క అవయవం కూడా, ఎందుకంటే శరీరం అంతా కూడా కండరాలమయమే కదండి, అన్ని కండరాలే. అందులో మానవ దేహంలో గట్టి కండరం ఏదంటే అది గుండెనే చెప్పాలి. ఏమన్నా మనకు తెలుసు కదా, చదువుకున్నాం పాఠాల్లో. కనుక గట్టి కండరం గుండె. కనుక ఈ కండరాలు, ఈ వేళ్ళు కదలాలన్నా, ఈ కాళ్ళు చేతులు కదలికలు జరగాలన్నా, ఏమండి ఈ శరీరం అంతా కూడా ఎంత బరువును మొయ్యాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఈ కదలికలన్నీ ఏర్పడడానికి మెయిన్ కారణం మజిల్స్ అంటారు దాన్ని, నరములు. కనుక ఈ నరాలలో ఒక భయంకరమైన వ్యాధి సోకటం వల్ల, అదేనండి మస్క్యులర్ డిస్ట్రోఫీ అనేది సంభవించటం వల్ల క్రమక్రమంగా ఒక్కొక్క అవయవం చుట్టూ ఉన్న కండరం బలహీనపడిపోతుంటుంది. ఇలా బలహీనపడిపోవడంలో కాళ్ళు పడిపోతాయి, చేతులు పడిపోతాయి, నడుం పడిపోతుంది. అంటే బొత్తిగా మనిషి కదలలేని ఒక దుస్థితి అతనికి ఏర్పడుతుందండి. ఇక ఈ భయంకరమైన వ్యాధి ఉన్నవాళ్ళు సర్వసాధారణంగా 30 ఏళ్ళకు మించి బ్రతకరండి. ఎందుకంటే ఒక్కొక్క కండరం కూడా, ఒక్కొక్క మజిల్ కూడా బలహీనంగా మారిపోతూ చివరి కండరమైన గుండె, ఏమంటే అది కూడా గట్టి కండరమే, కానీ వ్యాధి దానికి కూడా సోకడం వల్ల గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. ఇక ఊపిరితిత్తులు అంటారా, అవి కూడా కండరాలతోనూ పనిచేసేవనండి. మనం ఊపిరి పీల్చి ఊపిరి విడిచిపెడుతున్నామంటే, ఇవన్నీ సంకోచ వ్యాకోచాలు జరుగుతున్నాయంటే ఇవన్నీ కూడా కండరాల వలనే జరుగుతున్నాయి. మర్చిపోకండి, సాగడం అయినా సరే. ఏమంటే అప్పుడప్పుడు మనం సాగుతుంటాం, అలా సాగడానికి కూడా కండరాలే కారణం. ఎముకలను చుట్టూ, ఏమంటే అస్థిపంజరం అంటారు చూసారా, మానవ ఎముకల గూడును మొత్తం అలుముకొని ఉండేదనండి కండరాల వ్యవస్థ అంటారు దాన్ని. టోటల్గా కండరాల వ్యవస్థ. సో ఈ కండరాల వ్యవస్థ దెబ్బతినటం వలన మనుషులు ముందు మంచాన పడతారు, ఒక్కొక్క అవయవం దెబ్బతింటుంది, చివరికి మరణానికి వెళ్ళిపోతారు. ఇలా వారు మృత్యువు బారిన పడడానికి, ఏమండి సంవత్సరాలు తరబడి మృత్యువుతో పోరాడుతూ ఒక్కొక్క అవయవం తమ శరీరంలో పని చేయలేని దుస్థితిని వాళ్ళు చూస్తూ అనుభవిస్తూ, ఈ బాధ, ఈ నరకాన్ని మేము అనుభవించలేకపోతున్నాం అని అటు రోగి, ఆ రోగిని చూసుకుంటున్న ఇంటివారు, కుటుంబీకులు, తల్లిదండ్రులు, భార్యలు, భర్తలు ఎవరైనా కావచ్చు. ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు కోరుకున్నదేనండి మెర్సీ కిల్లింగ్. ఇదేనండి యుతనేషియా అంటే. అంటే మాకు మరణం కావాలి, మేము చనిపోవాలి, బ్రతుకుతూ ఈ వ్యాధిని మేము భరించలేకపోతున్నాము, బ్రతుకుతూ మేము ఈ సమస్యను, ఈ బాధను, ఈ ఇబ్బందిని మేము ఎదుర్కోలేకపోతున్నాం, కనుక మమ్మల్ని చంపేయండి. అది జ్ఞానం కలిగిన మనిషి, ఎదిగిన వాడైతే నన్ను చంపండి అంటాడు. అదే పసిపిల్లలైతే వారి పక్షాన తల్లిదండ్రులు. ఈ మధ్యన ఒక రీసెంట్గా కేసు కూడా వచ్చిందండి. మరి గవర్నర్ గారికి పిటిషన్ పెట్టుకున్నారు మన ఆంధ్రాకి సంబంధించిన ఒక జంట. ఎందుకంటే గత 18 ఏళ్లుగా అమ్మాయి తీవ్రమైన ఈ మస్క్యులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధితో, ఈ కండరాల సంబంధించిన వ్యాధితో బాధపడుతూ, మరి ఆమె పరిస్థితి చూచి తట్టుకోలేని తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. చివరికి మరి ఆమెను చంపాలి, ఈ మెర్సీ కిల్లింగ్ ద్వారా, ఈ యుతనేషియా ద్వారా ఆమె ప్రాణాన్ని తీసేయండి, ఎందుకంటే రోజు ఆమె నరకం అనుభవించడం మేము చూడలేకపోతున్నాం, మేము కూడా ఆమెతో పాటు నరకం అనుభవిస్తున్నాం, కాబట్టి ఈ మరణం నుంచి, ఈ నరకం నుంచి ఈమెను విముక్తురాలుగా చేయండి అని చివరకు కోర్టులకు కూడా ఎక్కి ప్రాణాన్ని తీయమని కోరుకునేదనండి ఈ యుతనేషియా చట్టం. మెర్సీ కిల్లింగ్ అని దాన్ని అంటారు. ప్రియులారా, ప్రాణం శరీరంలో కనిపించని ఒక మహాశక్తి కదది, ఆత్మను బట్టి వచ్చేది. మనకు తెలుసు, ఈ శాస్త్ర ప్రపంచం నమ్మకపోయినా, ఏమండి ప్రాణం ఉందని ఖచ్చితంగా శాస్త్ర ప్రపంచం ఒప్పుకొని తీరాలి. మానవ దేహం ఈరోజు కదులుతుంది, ఏమండి ఆలోచిస్తుంది, ఇవన్నీ చేయగలుగుతుంది, జీవం కలిగి ఉందంటే దానికి కారణం ప్రాణము. ఏమండి కనుక ఈ ప్రాణం, ఇంతకీ ఈ ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది, దేనిని బట్టి వచ్చింది అంటే యేసుక్రీస్తు వారు బైబిల్లో చెప్పిన మాటను బట్టి ఆత్మయే జీవింపజేయుచున్నది అనే మాట చాలాసార్లు మనం బైబిల్లో చదువుకున్నాం. అది యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో మనం చదువుకున్నాం. ఒకసారి ఈ సందర్భంలో ఆ మాటని ఏమండి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, రివైజ్ చేసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనాన్ని చదవండి ప్రియులారా. ఆత్మయే జీవింపజేయుచున్నది,
శరీరము కేవలము నిష్ప్రయోజనం. అంటే ఈ శరీరం వట్టిది. ఈ శరీరంలో ప్రతి కదలిక, ప్రతి శక్తి, దాన్ని అందించేది ఆత్మ అనే ఒక మహాజ్ఞాన సంగతిని యేసుక్రీస్తు వారు బ్రతుకున్నప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఈ ప్రపంచానికి పరిచయం చేశారండి ఆయన. ఈ ప్రపంచం ఒప్పుకోవాలి ఆత్మను బట్టే. ఎందుకంటే ఆత్మ ఎప్పుడైతే శరీరాన్ని విడిచి వెళుతుందో విగత జీవిగా మారిపోతుంది ఈ దేహం. ఆ శరీరం నిష్ప్రయోజనమైనదిగా మారిపోతుంది. కాబట్టి ప్రాణం అన్నది దేనిని బట్టి వస్తుంది అంటే రక్తము దేహానికి ప్రాణము అని కూడా బైబిల్ చెప్పింది. అంటే ఈ రక్తం ప్రసరించాలి అంటే గుండె కొట్టుకోవాలి. గుండె కొట్టుకోవాలి అంటే ఇలా కొట్టుకునేటట్టు ఆ కండరాన్ని బిగింపచేసి రక్తాన్ని, శరీరం అంతటినీ కూడా 6 లీటర్ల రక్తాన్ని ఈ నడినెత్తి నుంచి అరికాలు వరకు పంపు చేసే ఈ పంపింగ్ మెషిన్, అవునా, ఈ పంపింగ్ మెషినే మన గుండె. మరి గుండెకి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఒక ఇంజిన్ పనిచేస్తుంది అంటే దానికి ఆయిల్ పనిచేస్తుంది, ఏమండి, బర్న్ అవుతుంది ఇంజిన్లో. మరి ఈ దేహంలో రక్తం పంప్ అవుతుందంటే దేని బట్టి? అది యేసు చెప్పాడు. అది దేని బట్టో కాదు, ఆత్మ బట్టి. ఆత్మయే జీవింపజేయుచున్నది. ఇక అది లేకపోతే శరీరం అంతా నిష్ప్రయోజనం అని చెప్పాడు. అంటే ఈరోజు మనం జీవించి ఉన్నాము అంటే దానికి కారణం ఆత్మయే అన్న విషయాన్ని చెప్పాడు. అంటే రక్తము ఒకవేళ ప్రసరించి శరీర అవయవాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే దానికి ప్రాణం కారణమైతే ఆ ప్రాణం నీ దేహంలో ఉండడానికి మూలం ఆత్మ అని సంగతి చెప్పాడు. అయితే మరి ఇప్పుడు మనుషులు ఏం కోరుకుంటున్నారు? ఈ ఆత్మను మాలో నుంచి తీసేయండి, ఈ ప్రాణం మా నుంచి దూరం చేయండి. ఈ ప్రాణం మాలో ఉండటం వలన మేము వేదన అనుభవిస్తున్నాము, కష్టం అనుభవిస్తున్నాము, ఇది మేము భరించలేకపోతున్నాము. కనుక దీనిని మాకు దయచేసి ఎలాగైనా సరే అమలు చేయండి అని ప్రభుత్వాలు వినలేనప్పుడు, ఏమండి, ప్రభుత్వాలు వినలేనప్పుడు ఎవరిని కోరుకుంటున్నాయి? చివరికి న్యాయస్థానాలను కూడా కుటుంబాలు ఆశ్రయిస్తున్నాయండి. దానికి సంబంధించి ఒక 2 మీకు అవగాహన రావడం కోసం రీసెంట్గా జరిగిన కొన్ని విషయాలను తెర మీదకి మీకు చూపించాలి అనుకుంటున్నాను. ఈ మెర్సీ కిల్లింగ్కి సంబంధించి, యుతనేషియాకి సంబంధించి, ఏమండి, ఒకసారి మనం చూద్దామండి. ఒక 2 వీడియోలు మనం చూద్దాం. వాళ్ళు దేనికోసం కోరుకుంటున్నారు, దేన్ని కావాలనుకుంటున్నారు అన్నది ఒకసారి మనం చూద్దామండి. ఓకే నాన్న, ప్లే చేయండి దీనికి సంబంధించిన వీడియో సౌండ్. 19 ఏళ్లుగా కన్న పేగు బంధం ఆరోగ్యం కోసం ఏ కన్న తల్లినైనా కలిచివేసే ఘటన. 19 ఏళ్లుగా కన్న పేగు బంధం ఆరోగ్యం కోసం పోరాడిన తల్లి దీనగాథ. అరుదైన మానసిక వ్యాధి సంఘర్షణ. ప్రభుత్వ ఆసుపత్రిలో కనిపించని మానవత్వం. కుమార్తెకు వైద్యం చేసేందుకు నిరాకరించిన మరో మహిళా డాక్టర్. ఇక్కడ మరో దీనమైన అంశం ఏంటంటే ఆ అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువతి తండ్రి కూడా అదే ప్రభుత్వ ఆసుపత్రిలో చిరుద్యోగి. అయినా అక్కడ వైద్యులకు మాత్రం ఆ కుటుంబం పడుతున్న ఆవేదన మనసును కరిగించలేదు. దీంతో ఆ మాతృమూర్తి కన్న కూతురికి మెర్సీ కిల్లింగ్ ఇవ్వాలని గవర్నర్ను అభ్యర్థించింది. ఏపీ రాజధాని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. స్వర్ణలత అనే మహిళ తన కుమార్తె అరుదైన వ్యాధితో బాధపడుతుంటే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. విజయవాడ సింగ్ నగర్ కు చెందిన గోరిపత్తి స్వర్ణలతకు 2000 సంవత్సరంలో జాహ్నవి జన్మించింది. 4 ఏళ్లకి అరుదైన మానసిక వ్యాధితో ఇబ్బందులు మొదలయ్యాయి. ఆ తర్వాత వ్యాధిని మల్టీలొకేటెడ్ హైడ్రోకెపాలసిస్ అనే అరుదైన వ్యాధిగా వైద్యులు నిర్ధారించారు. దీని ద్వారా 100% మానసిక అంగవైకల్యం ఏర్పడింది. 8 ఏళ్లకే జాహ్నవికి గైనిక్ పరమైన సమస్యలు మొదలయ్యాయి. దీంతో విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని గైనిక్ విభాగంలో చికిత్స అందిస్తున్నారు. అయితే 2017లో అదే విభాగానికి మహిళా వైద్యురాలు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా వచ్చారు. ఆమె జాహ్నవికి చికిత్స అందించడానికి నిరాకరించారు. దీంతో స్వర్ణలత కోర్టుకు వెళ్లి తన పరిస్థితిని వివరించారు. తన కుమార్తెకు చికిత్స మొత్తానికి ఈ వార్తలో మనం తెలుసుకుంటుంది ఏంటంటే బిడ్డని చంపేయండి, 18 ఏళ్లుగా ఈ వేదన అనుభవిస్తున్నాము అన్నది. ఇక ఈ ఇంచుమించు ఒక 20 ఏళ్ళు అండి ఆ అమ్మాయికి. 2000 సంవత్సరంలో జన్మించిందట బిడ్డ. ఇక ఈ బిడ్డ సంగతి చూద్దామండి, చిన్నపిల్ల, ఏమండి, దీనికి వార్త ఏంటో చూద్దామండి. ఈ వార్త, వాళ్ళది నిరుపేద కుటుంబం, రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. కూలినాలి చేసుకుంటూ హ్యాపీగా ఉండే ఆ దంపతులకు పాప జన్మించింది. ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని మురిసిపోయారు. అయితే వారి సంతోషం ఎంతో కాలం నిలవలేదు. పాపకు వయసు పెరుగుతున్నా శారీరక ఎదుగుదల లేదని గ్రహించారు. అన్ని ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. కూలీనాలి చేసి దాచుకున్న డబ్బంతా ఖర్చయిపోయింది. లక్షల్లో ఖర్చవుతోందని వైద్యులు చెప్పడంతో చేతులెత్తేశారు.
కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని చిన్నారి తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ పాప పేరు నాగలక్ష్మి. చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం నీరుగట్టివారిపల్లికి చెందిన రామకృష్ణ గీతాంజలి దంపతుల ముద్దుల కూతురు. కూలి పనులు చేసుకుని జీవించే వీరికి 7 ఏళ్ల క్రితం చిన్నారి నాగలక్ష్మి జన్మించింది. ఓకే అండి, ఈ 2 వార్తల్లో మనకి అర్థమైన విషయం ఏంటంటే, మా బిడ్డల్ని చంపేయండి. ఏమిటి చంపమని కోరుకుంటుంది ఎవరో కాదండి, స్వయాన కన్నవారు, రక్తమాంసాలు పంచిన తల్లి కానీ తండ్రి కానీ వీళ్ళిరువురు కూడా తమ బిడ్డను చంపేయమని కోరుకుంటున్నారు అంటే వాళ్ళకి మమకారం లేదనా? ఉందండి. కానీ వారు వేదన అనుభవిస్తున్నారు అన్న విషయాన్ని తెలుసుకొని వీరు మానసికంగా వేదనలను అనుభవిస్తూ ఏమండి కొన్ని సందర్భాలలో అది భరించలేక, ఇక వైద్యానికి సంబంధించిన ఖర్చులు వీళ్ళు పెట్టుకోలేక చివరికి వీళ్ళు ఎంత స్థాయికి వెళ్ళారు అంటే, కారుణ్య మరణాన్ని మా బిడ్డకి ఇవ్వండి అంటే, దయ్యుంచి మా బిడ్డను చంపేయండి. అదేనండి మెర్సీ కిల్లింగ్ అంటే, దయ్యుంచి మా బిడ్డను చంపేయండి. అయితే ఇది చిన్నపిల్లలు కాబట్టి అండి వాళ్ళ తరపున తల్లిదండ్రులు అడుగుతున్నారు. ఇక మిగతా వార్తలు కూడా ఉన్నాయి. పెద్దవాళ్లే స్వయంగా ఉంటుంది. మనం చూడగలిగితే సోషల్ మీడియాలో పెద్దవాళ్ళు అడుగుతుంటారండి. ఒక ఆయన, నన్ను దయచేసి చంపేయండి, నేను ఈ కాళ్ళు చేతులు కదలలేని ఈ పరిస్థితిలో నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, కనుక దయించి నన్ను చంపేయండి అని పెద్దవాళ్ళు స్వయంగా, ఊహ తెలిసిన వాళ్ళు అన్నాను. ఇది కాదు, ఇది లాస్ట్లో ఒక్కసారి మీరు నెట్లో చూడండి, చూసి దానికి సంబంధించిన ఒక వీడియో ఉంటుంది చూడండి, ఇమెర్సీ కిల్లింగ్ సంబంధించి. ఎందుకంటే చిన్నవాళ్ళదే చూపించారు, పెద్దవాళ్ళు ఏం కోరుకుంటున్నారు వీళ్ళకైతే తెలియదు, నోరు లేదు కాబట్టి. పెద్దవాళ్ళు అయితే ఏం కోరుకుంటున్నారు వాళ్ళు నోరుతో చెప్పగలుగుతున్నారు కాబట్టి దానికి సంబంధించిన ఒక న్యూస్ మీరు చూద్దరు. కానీ ఏమిటి మొత్తానికి ఈ సందర్భంలో మనం తెలుసుకున్నది ఏంటంటే, చంపడాన్ని కోరుకుంటున్నారు అంటే మరణాన్ని ఆశ్రయిస్తున్నారు, మరణాన్ని కోరుకుంటున్నారు. ఏమంటే సహజంగా మనిషికి మరణం అంటే భయమే కదండి. ఎవరు మరణాన్ని కోరుకుంటారు చెప్పండి? ఎవరైనా దీవించమంటే 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అంటారు, 10 కాలాల పాటు 100 ఏళ్ళు బ్రతకాలి అని కోరుకుంటున్నారు. అలాంటిది లాంజివిటీని కోరుకునే ఈ మానవాళి, అనగా ఎక్కువ కాలం బ్రతకాల్సిన ఈ మానవాళి ఏమండి ఎందుకు చావాలి అనుకుంటుంది? కేవలం వారి శరీరంలోని ఇబ్బందులేనా? ఒకసారి చూద్దామండి. ఇదిగోండి, మస్క్యులర్ డిస్ట్రోఫీ ఎఫెక్టెడ్ వేణుగోపాల్ ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఒక పెద్ద వ్యక్తి, పెద్ద ఆయన. చూద్దామండి, సౌండ్ పెట్టండి. ఈ వార్తలోని ఆయన మాటలలోని స్వయంగా ఆయన ఏమంటున్నాడు, ఆయన ఏం ఫీల్ అవుతున్నాడు అనేది ఆయన మాటల్లో మనం విందామండి. ఓకే, ప్లే. జీవించాలనుకుంటాడు, కానీ నల్గొండకు చెందిన వేణుగోపాల్ అనే ఈ వ్యక్తి చనిపోవాలనుకుంటున్నాడు. తనకు కారుణ్య మరణం ప్రసాదించమని న్యాయస్థానాన్ని కోరుతున్నాడు. నన్ను చంపేయండి ప్లీజ్ అని వేడుకుంటున్నాడు. కారణం మస్క్యులర్ డిప్రెసీ అంటే కండరాల క్షీణత. జీవితంలో మరణాన్ని మించిన సమస్య మరొకటి ఉండదు. కానీ ఆ మరణాన్నే ఆహ్వానిస్తున్నారంటే వారి జీవితం ఎంత నరకప్రాయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత 15 ఏళ్లుగా కండరాల క్షీణతతో బాధపడుతున్న వేణుగోపాల్ పరిస్థితి కూడా అదే. ఎంత కష్టం! కాళ్ళు చేతులు ఉన్న జీవోత్సవల్లా బతకడం ఎంత బాధాకరం! ఈ వయసులోనే మంచానికి పరిమితం కావడం ఎంత విషాదం! తనకు తానే భారం కావడం. లేవలేడు, నడవలేడు, కూర్చోలేడు, నిద్రపోలేడు, తనంతట తాను తినలేడు, కనీసం మంచినీళ్లు కూడా తాగలేడు. వృద్ధుడైన తండ్రికి భారంగా మారానని కుమిలిపోతున్నాడు వేణుగోపాల్. పదిహేను సంవత్సరాల నుండి ఈ మస్క్యులర్ డిస్ట్రోఫీ తోటి పోరాడుతూనే ఉన్నాను. నేను చేయాల్సింది పోయి నా పెద్ద మనుషులైన నా తండ్రితోటి చేయించుకోలేను, అతనికి చేత కాదు. హాస్పిటల్కి వెళ్ళాను, తిరిగాను, అయినా కూడా ఏమీ లేదు. రోజు రోజుకి నా యొక్క ఆరోగ్య పరిస్థితి దిగజారుతూ ఉంది తప్పితే ఏమాత్రం మెరుగు కావట్లేదు. ఒకరి సాయం లేకుండా కనీసం బాత్రూంకి కూడా వెళ్ళలేని పరిస్థితి. ఓకే అండి, నిస్సహాయ స్థితి. ఆయన మాటల్లో మీరు విన్నారంటే నన్ను చంపేయండి ప్లీజ్ రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాడు. అంటే నాకు నరకప్రాయంగా ఉంది ఈ బ్రతుకు. అదేనండి కారుణ్య మరణం, మెర్సీ కిల్లింగ్.
అంటే మరణాన్ని శరణు వేడుకుంటున్నారని కదా అక్కడ అర్థం. నాకు దయచేసి నాకు మరణం కావాలి అని మృత్యువుని శరణు వేడుతున్నారు. చావు నా దగ్గరకు రావా, చావు నన్ను చంపేవా, మరణమా నన్ను మృంగేవా అని మనుషులు కోరుకుంటున్నట్లుగా కనబడుతుంది కదండి. ఏమిటి ఇది? ఏదో ఒకరిద్దరు కాదండి, మన దేశవ్యాప్తముగా వేల మంది ఉన్నారు, ప్రపంచవ్యాప్తముగా లక్షల మంది ఉన్నారండి. లక్షల మంది ఉన్నారండి. ప్రియులారా, మరి ఈ మరణానికి సంబంధించి ఇలాంటి వ్యాధులతో బాధపడుతున్న వారిని దేవుడు చూడటం లేదంటారా? చూస్తున్నాడు. మరి వాళ్ళకి జన్మనిచ్చింది ఎవరు? ఆయనే. తల్లి గర్భంలో నుంచి వారిని రప్పించింది ఎవరు? ఆయనే. తన గ్రంథములో వారిని గురించి లిఖించుకున్నది ఎవరు? ఆయనే. ఏమిటి ఇది దేవుడు కొందరిని గురించి వ్రాసుకున్నాడు అనుకుంటే పొరపాటు సుమా? దేవుడికి పక్షపాతం లేదండి. దేవుడు అనగానే అందరి శ్రేయస్సును కోరుకునేవాడు, అందరి పట్ల తన సంకల్పాన్ని కలిగినవాడు, అందరూ తన చిత్తానుసారంగా బ్రతకాలను కోరుకున్నవాడు. మరి ఇలాంటి వారందరి పట్ల వాళ్ళ మరణాన్ని కావాలని కోరుకుంటున్నప్పుడు దేవుడు ఎందుకు అలాంటి పరిస్థితుల్లో వారిని ఉంచాడు? వారి ద్వారా మనకి ఇచ్చే సందేశం ఏంటి? ఈ సమాజానికి దేవుడు ఇస్తున్న సమాచారం ఏంటి? ఏమండి, బైబిల్ ద్వారా మనం ఆలోచించాలి. కనుక ప్రియులారా, ఈ మెర్సీ కిల్లింగ్, ఈ కారుణ్య మరణం ద్వారా అనేక మంది చావాలి అని కోరుకుంటున్నప్పుడు వ్యాధే కదండి కారణం. వ్యాధి వలనే కదండి వాళ్ళు అనుకుంటున్నారు చావాలి అని. ఏమండి, ఇంతకీ మరి వ్యాధి వస్తుంది అంటే వ్యాధి రావడానికి గల పలు రకాల కారణాలు ఉంటాయి. వ్యాధులు రావడానికి మొట్టమొదటిగా తల్లిదండ్రులైన వారు, ముఖ్యంగా ఈ మాస్క్యులర్ డిస్ట్రోఫీ అనేది ఎక్కువ మందిలో ఉండేది. ఈ కండరాల క్షీణత, తల్లిదండ్రులు గర్భవతులుగా తల్లి ఉన్నప్పుడు ముఖ్యంగా తండ్రి కానీ తల్లి కానీ బిడ్డ ఆరోగ్యం కోసం చాలా భద్రత తీసుకోవాలి. అంటే ముందుగా వారు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. పాలు కానీ చేపలు కానీ, ఏమండి, అలాగే ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ, వీటన్నిటినీ కూడా సమృద్ధిగా ఆ 9 మాసాలు నెల తప్పాను అని తల్లి తెలుసుకున్న నాట నుండి బిడ్డకు జన్మనిచ్చినంత వరకు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని ఆ బిడ్డకు పెట్టాలి. అప్పుడు ఎటువంటి శారీర సంబంధమైన లోపాలు లేకుండా ఆ బిడ్డ జన్మించడానికి అవకాశం ఉంటుంది. మొదటిది. ఏమండి, తల్లిదండ్రుల్లో అనర్థం లేదా తల్లిదండ్రుల నిర్లక్ష్యం చాలామంది పట్టించుకోరండి. వాళ్ళ పేదరికాన్ని బట్టి కొంతమంది, నిర్లక్ష్యాన్ని బట్టి కొంతమంది, ఇలా కొన్ని రకాల వల్ల వాళ్ళ యొక్క సొంతంగా వాళ్ళు చేసుకున్న తప్పుల వలన కూడా మరి వారి గర్భాన్న పుట్టే పిల్లలు ఎన్నో రకాలైన వ్యాధులకు గురైపోతుంటారండి. అవును, మీలో చాలామంది డాక్టర్లు కూడా చెప్తుంటారు కదా, ఎక్కువగా ఈ మేనరికాలు చేసుకోవటం వల్ల, ఈ గ్రహణం మొరి పిల్లవాళ్ళు పుట్టడం, ఏమండి, మతిస్థిమితం లేని పిల్లలు జన్మించడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే పలు రకాల కారణాలు ఈరోజు వైద్య శాస్త్రం చెబుతుంది. ప్రియులారా, సరే, వీళ్ళందరూ పుడుతున్నారు. వీళ్ళందరూ కూడా కళ్ళ ముందు నిజంగా వాళ్ళు వేదన అనుభవిస్తున్నప్పుడు, బాధను అనుభవిస్తున్నప్పుడు, మనుషులుగా మనమే చూసి చలించిపోతున్నప్పుడు, ఏమిటి దేవుడికి మనసు లేదా? దేవుడు చలించడా? వీళ్ళ గురించి దేవుడు ఏమీ ఆలోచన చేయడా? మరి ప్రాణం తీసేయమని వాళ్ళు కోరుతున్నారు అంటే వాళ్ళు అనుభవిస్తున్న వేదన అంత గొప్పదా? అవునండి, చాలా ఎక్కువ వేదన. మాట్లాడుతున్నాడు, బాగానే ఉన్నాడు, మాట్లాడుతున్నాడు ఆయన, కానీ రోజు ఆయన అనుభవించే ఆ జీవితం దుర్భరమైనదిగా కనబడుతుంది. కాబట్టి దయచేసి నన్ను చంపేయండి అని పెద్దవాడు నోరందు కనుక చెబుతున్నాడు. చిన్నవాళ్ళు మనం చూసిన న్యూస్లో తల్లిదండ్రులే వారి పక్షాన మరి విజ్ఞప్తి చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఒక విషయాన్ని ఈ సందర్భంలో మీకు చెప్పాలి అని నేను అనుకుంటున్నాను. ఒక మాట బైబిల్ నుంచి చూద్దాం. ఎందుకంటే బైబిల్ ప్రతిదానికి జవాబు చెప్పగలదు. ఎందుకంటే దేవుడు ఆలోచన, దేవుని ప్రణాళికగానే మనం తెలుసుకోగలిగితే ప్రపంచంలో దేనికైనా క్రైస్తవుడు, బైబిల్ చదివినవాడు జవాబు చెప్పగలడంటే తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు కళ్ళ ముందు మనకి ఇన్ని జరిగిస్తున్నాడు అంటే దాని వెనక ఏదో అర్థం, పరమార్థం అనేది ఖచ్చితంగా ఉండి ఉంటుంది. అలాగని మనం కలిగించారు కాబట్టి చాలామంది దేవుని మీద నేరాలు నెడుతున్న తల్లిదండ్రులు లేకపోలేదు. అది చాలా తప్పు. ఏమండి, తల్లిదండ్రులు వాళ్ళు చేసిన తప్పును తెలుసుకోకుండా మాకు ఇటువంటి బిడ్డను దేవుడు ఇచ్చాడు, దేవుడా మాకు అన్యాయం చేశావు అని ఆ బిడ్డను చూసి దేవుని శపించటం, దేవుడు లేడనుకోవటం, దేవుని గురించి దుష్ప్రచారం చేయటం, దేవుని మీద నమ్మకాన్ని కోల్పోవటం, చివరికి తమ బిడ్డను చంపేయమని కోరుకోవటం. ఏమండి, దేవుడా బ్రతికించు, దేవుడా మమ్మల్ని బలపరుచు అనే మాటలు వారి నోటి వెంబడ రావటం లేదు. కానీ దేవుడా నా బిడ్డను
చంపే అని కూడా అనలేకుండా మనుషులు కదా చంపగలరు, మేము చంపితే నరహంతకులు అవుతాం, లేదా మమ్మల్ని చట్టం శిక్షిస్తుంది, మా చేతులతో మా కన్న బిడ్డలు మేము చంపుకోలేం కాబట్టి చట్టాన్ని ఆశ్రయించి తమ బిడ్డల ప్రాణం తీసేసి వాళ్ళకి విశ్రాంతి కలుగజేయమని అంటున్నారు. ఏమండి? అంటే మరణాన్ని కోరుకుంటున్నారు. బైబిల్లో ఒక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనాన్ని చూడండి ప్రియులారా. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూడగలిగితే ఇక్కడ అంటున్నాడు దేవుడు, అప్పుడు నేను తోలువేసిన స్థలములన్నిటిలో మిగిలియున్న ఈ చెడ్డ వంశములో శేషించిన వారందరూ జీవమునకు ప్రతిగా మరణమును కోరుదురు. జీవమునకు ప్రతిగా మరణమును కోరుదురు. నాకు మరణం కావాలి, మరణం కావాలి, మరణం కావాలి. ఏమండి, యుతనేషియా ద్వారా, మెర్సీ కిల్లింగ్ ద్వారా మరణాన్ని ఇమ్మని అడిగేవాళ్ళు కొందరైతే ప్రపంచవ్యాప్తముగా ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. ఎంతమంది మీరు చెప్పండి? ఎన్ని లక్షల మంది ఉన్నారు వాళ్ళు? లేరా? అంటే తమకు తామే బలవంతంగా బలవన్మరణం అంటారు దాన్ని. అంటే వారికి వారే తమ ప్రాణఛేదనం, అంటే తమ ప్రాణాన్ని వాళ్ళు ఛేదించుకుంటున్నారు, తమ ప్రాణాన్ని వాళ్ళు తీసుకుంటున్నారు. ఏమండి? అంటే వీళ్ళకు కూడా బ్రతకాలన్న ఆశ లేనట్టే కదా. చనిపోవాలి కాబట్టి చంపేయండి అన్న తల్లిదండ్రుల అభ్యర్థన, మాకు బ్రతికొండాలని లేదు కాబట్టి మేము చచ్చిపోతాము అని బ్రతుకున్న వాళ్ళ యొక్క అభ్యర్థన. వీళ్ళ అభ్యర్థన ఎవరు వినడు కాబట్టి పురుగుల మందు తాగుతాడు, రైలు బండి కింద పీక పెడతాడు, ఉరి వేసుకుంటాడు, ఏమండి, విషం తాగి చచ్చిపోతాడు. ఇలా పలు రకాల మరణాలు ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్నాయి. ఇవన్నీ సంభవిస్తున్నాయంటే కారణం ఏంటి? వాళ్ళు దయతో కారుణ్య మరణాన్ని కోరుకుంటుంటే వీళ్ళు బలవంతంగా బలన్మరణం పొందుతున్నారండి. వీళ్ళు ఆత్మహత్య. అంటే వీళ్ళకు కూడా బ్రతకాలని లేదు, మాకు చావే కావాలి అని చావును, మరణాన్ని శరణం వేడుతున్నారు వీళ్ళు. మరణాన్ని వేడుకుంటున్నారు వీళ్ళు. మరణమా మమ్మల్ని మింగేయి, మరణమా మమ్మల్ని చంపేయి, మరణమా మమ్మల్ని ఈ లోకం నుంచి లేకుండా తీసేయి. అదేనండి వాళ్ళ అభ్యర్థన. అదే దేవుడు అంటున్నమాట. వారందరూ జీవమునకు ప్రతిగా మరణమును కోరుదురు. మరణమును కోరుదురు. ఎందుకు వాళ్ళు కోరుకుంటున్నారు? ఏమండి, జరిగిన వాటి వెనుక ఏముందో అన్న విషయాలను వారు తెలుసుకొనలేక, ఏమండి, వాళ్ళు ఎందుకు పుట్టారో అన్న ఆలోచన వాళ్ళకి తెలియక దేవుడు అందరి పట్ల సమానమైన సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఒక్కొక్క మనిషి పైన ఒక్కొక్క రకమైన ఆలోచన దేవుడు కలిగి ప్రతి వ్యక్తిని నిర్మాణం చేశారండి దేవుడు. అది మనకు తెలుసు కదా, చాలాసార్లు చదువుకున్నాం. ఏమిటి, దేవుడు మనిషి యొక్క రూపాన్ని ఎప్పుడు చూస్తున్నాడు? పిండ దశలో. బైబిల్ చెప్పింది కదా, ఎంత మంచి మాట. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను అంటున్నాడు 139 కీర్తనలో. ఈ సందర్భంలో ఒకసారి మనం చదువుదాం మాట. 139వ కీర్తనలోని 16వ మాట. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను ప్రభువా. నియమింపబడిన దినములలో, అనగా ఇంకా నా బర్త్డే రాలేదు, ఇంకా నేను పుట్టిన దినం అనేది నాకు రాలేదు, తల్లి కడుపులోనే ఉన్నాను నేను. ఇంకా నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను అంటానంటే ప్రతి మనిషి యొక్క జీవితాన్ని, ప్రతి మనిషి యొక్క దినాలలో వారు తన కొరకు చేయవలసిన పనులను ముందుగా రాసుకున్నాడండి ఆ మహానుభావుడు. ఈ మాట మనకి స్పష్టంగా చెబుతుంది. అందుకే ప్రకటనకి వెళ్ళేసరికి అందరూ ఆయన సింహాసనం ముందు రావటం, గ్రంథాలు తెరవబడటం, ఆ గ్రంథములో ఉన్న వాటిని బట్టి మనుషులు తీర్పు పొందటం అన్నది అక్కడ మనకు జరుగుతుంది. ఎందుకు గ్రంథాల్లో ఉన్న వాటిని బట్టి తీర్పు అంటే, నేను గ్రంథంలో ఏమి రాశాను, నువ్వు ఎలా బ్రతికావు, నేను వ్రాసిందేంటి, నువ్వు చేసిందేంటి, అదేనండి తీర్పు. ప్రకటన గ్రంథంలో చూడండి ఒక్కసారి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం అండి. గొప్పవారేమి కొద్దివారేమి, ఏమండి, రోగాలతో కానీ, ప్రమాదాలతో కానీ, లేదంటే సహజ మరణాలతో కానీ భూమి మీద బ్రతికి చనిపోయిన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడతారు. అప్పుడు గ్రంథములు అంటున్నాడు చూడండి. గ్రంథములు అంటే అందరికీ గ్రంథాలు రాయబడ్డా? ఏదో మీరు అనుకోవచ్చు, కీర్తనల గ్రంథాలు ఏదో భక్తుల గురించే రాశారండి, భక్తుల గురించి ఆయన రాసుకుంటాడండి, మిగతా ప్రపంచంలోని ఇన్ని కోట్ల మంది కోసం దేవుడు రాసుకోడు అనే ఒక దురభిప్రాయం ఉంటే ఈ మాట మీరు చదవాలి. ఏమంటున్నాడు అక్కడ? అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథము అను వేరొక గ్రంథము కూడా విప్పబడింది. ఆ గ్రంథముల యందు, గ్రంథమందు కాదు, గ్రంథముల యందు
వ్రాయబడి ఉన్న వాటిని బట్టి వారి క్రియలు రాయబడినవేంటి, వారు చేసిన క్రియలేంటి. ఏమంటే జాగ్రత్తగా ఈ వ్యత్యాసాన్ని మీరు గమనించాలి. ఆయన వ్రాసుకున్నాడు కొన్ని, వీరు చేసుకున్నారు కొన్ని. వ్రాసినదేంటి, చేసినదేంటి, ఈ రెండింటిని కంపారిజన్ జరుగుతుంది అక్కడ. అంటే అక్కడ నువ్వు తీర్పులోనికి వెళ్ళే ముందు దేవుడు నీ గూర్చి, నువ్వు రోగిగా ఉన్నా, ఏమండి, నువ్వు పెద్దవాడిగా ఉన్నా, నువ్వు యవనస్తుడిగా ఉన్నా, నువ్వు ఏ దశలో ఉన్నా, నిన్ను గూర్చి, ప్రతి మనిషిని గూర్చి గ్రంథములు రాయబడ్డాయి. అది కీర్తనల గ్రంథంలో మనం చదువుకున్న మాట 139:16లోని మాట. ఏమని? నేను పిండమనై ఉండగా నీ కనులను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపై నా దినములన్నీ లిఖితములు ఆయనండి. ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతా అన్నది అనుకుంటున్నారు అమాయకులు. కాదు, నా దినములన్నీయూ అంటే ప్రతి దినములోనూ నువ్వు చేయవలసిన పనులేంటో, క్రియలేంటో అన్నిటినీ దేవుడు రాసుకున్నాడు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డే కౌంట్స్. ప్రతిరోజు లెక్కల్లో ఉందది. ఈరోజు ఏం చేశారు? ఈరోజు కోసం దేవుడు రాసుకున్నాడు. ఏమండి, ఆయన ఏం రాసుకున్నాడో తెలియదు, కానీ ఈరోజు నేను దేవుని పనిలో ఈరోజు నేను ఉన్నాను. వెరీ గుడ్, వండర్ఫుల్. అంటే ఈరోజు దేవుని మాటలు నేను చెప్పగలుగుతున్నాను. మరి రేపు నేను దేవుని పనులు ఉండగలుగుతున్నానా? ఎల్లుండు దేవుని పనులు ఉండగలుగుతున్నానా? వచ్చే సంవత్సరం దేవుని పనులు ఉండగలుగుతున్నా? ఇది ప్రతి మనిషి ఆలోచించుకోవాల్సిన విషయం. కనుక ఈ తీర్పు అనేది జరిగేటప్పుడు వాళ్ళు చేసిన క్రియలు, ఆయన వ్రాసిన పనులు, ఈ రెండిటిని బట్టి గ్రంథముల యందు, ఇప్పుడు ప్రకటన గ్రంథానికి రండి, వ్రాయబడి ఉన్న వాటిని బట్టి, గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి. ప్రకటన గ్రంథం 20:12 ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. అంటే మృతులందరికీ అందరిని గూర్చి పుస్తకాలు వ్రాయబడ్డాయి. ఏం వ్రాయబడ్డాయో అన్నది నువ్వు తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే బైబిల్ చదవాలండి. ప్రపంచంలో ఏ లైబ్రరీలోనూ దొరకదు దీనికి సమాధానం. దేవుడు జీవగ్రంథంలో, లేదంటే ఆయన పేరు రాసుకుని ఆయన గ్రంథంలో నిన్ను గురించి ఏం రాసుకున్నాడన్న విషయం ప్రపంచంలో ఏ నరుడు రాయలేదు ఎక్సెప్ట్ బైబిల్. బైబిల్లో మాత్రమే వ్రాయబడి ఉంది. కనుక ఆ బైబిల్ మీరు చదవగలిగితే మీరు ఏ పనులు చేయాలి ప్రతిరోజు అన్న విషయాలు దానిలో రాయబడి ఉన్నాయి, మీరు తెలుసుకుంటారు. కనుక ప్రపంచంలో మనుషులు చాలామంది బైబిల్ చదవకపోవటం వల్ల వాళ్ళు ఎందుకు బ్రతుకుతున్నారో, బ్రతుకు దినాల్లో ఏం చెయ్యాలో అన్న జ్ఞానాన్ని వాళ్ళు కోల్పోతున్నారు. కనుకనే అండి చావాలి అని కొంతమంది అనుకున్నారు. ఈ బ్రతుకు ఎందుకు అనుకుంటున్నారు? బాధలలో ఉన్నాం కనుక బాధలు తట్టుకోలేం కాబట్టి చచ్చిపోయి బాధ విముక్తులం కావాలి అనుకుంటున్నారు. ఏమండి, ఇందరొక ఒక వ్యక్తి కోరుకుంటున్నాడు, వేణుగోపాల్ ఎవరో, నన్ను చంపేయండి ప్లీజ్ అంటున్నాడు. ఎందుకు? నన్ను చూసుకోవడానికి ఎవరు లేరు, ఇక నేను చేయవలసింది ఏముంది, కనుక నేను చచ్చిపోతాను, నన్ను చంపేయండి, నాకు ఇంకే పని లేదు. అంటే ఇటువంటి భావనతో చాలామంది మృత్యువు కోసం పోరాడుతూ మరణాన్ని కోరుకున్నవారు, జీవాన్ని నుంచి మరణాన్ని వెళ్ళాలని కోరుకున్న వాళ్ళు కొందరైతే అర్ధాంతరంగా తమ ప్రాణాలను తీసుకొని బ్రతుకును ముగించుకున్నవారు ఎందరో ఉన్నారండి. దీని అంతటికీ కారణం వాళ్ళు ఎందుకు పుట్టారో, ఎవరి కోసం బ్రతుకుతున్నారో, వారు ఏ దశలో ఉన్నా ఏం దేవుడు రాసుకున్నాడో వాళ్ళని గురించి అన్న జ్ఞానం వాళ్ళకి లేకపోవటమే. ఏమండి, కనుక ఇప్పుడు మనం చదివిన మాటలో 28:3లో వాళ్ళందరూ జీవమునకు ప్రతిగా మరణమును కోరుదురు. మరణాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు. ఏమండి, మరి ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు దేవుని యొక్క సంకల్పాన్ని ఏమైనా తెలుసుకోగలుగుతున్నారా? లేదు, తెలుసుకోలేరు. కాబట్టే దేవుని యొక్క సంకల్పం వాళ్ళకి అర్థం కాలేదు. కాబట్టే దేవుడా నువ్వు మాకు అన్యాయం చేశావు, మాకు అంగవైకల్యాన్ని ఇచ్చేవాను, అన్యాయం చేసావు, ఈ పరిస్థితులు కల్పించి మాకు అన్యాయం చేశావని తమ తప్పిదాలను కూడా దేవుడి మీద కొన్ని సందర్భాల్లో నెట్టి దేవుడిని అపరాధిగా చేస్తున్నారండి. అందుకు ఒక మాట బైబిల్ నుంచి చదువుదాం. ప్రకటన గ్రంథం 16:14 చూడండి ప్రియులారా. ప్రకటన గ్రంథం 16:14 ఏమంటున్నాడు అక్కడ? ఆ సూచనలు చేయనట్టు దెయ్యపు ఆత్మలు ఏమంటున్నాయి అక్కడ? సర్వాధికారి అయిన దేవుడు మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటనున్న పోగు చేయాలని వారి యొద్దకు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో హర్మెగిద్దోను అను చోటుకి వాళ్ళు పోగు చేస్తున్నారు. ఏమండి, ప్రకటన గ్రంథం 16:11 చదువుతున్నది. 11 ప్రకటన గ్రంథం 16:11 చూడండి. తమకు కలిగిన వేదనలను బట్టి, తమకు కలిగిన వేదనలు అంటే
నేను కాళ్ళు కదపలేకపోతున్నాను, చెయ్యి కదపలేకపోతున్నాను, నేను ఏ పరిస్థితిలో నేను ఉన్నాను, నాకున్న వేదనలు ఎవరికి తెలుసు, నా బాధలు. ఏమండి, తమకు కలిగిన వేదనలను బట్టి, ఇక రోగాలను బట్టి, పుండ్లను బట్టి. ఏమంటే క్యాన్సర్ అనేది కూడా ఒక పుండే కదండి, అది ఇంటర్నల్గా వచ్చే పుండు. బయట శరీరంలో వచ్చే బాహ్య సంబంధమైన కురుపులు, పుండ్లు కొన్ని అయితే లోపల అవయవాలకు వచ్చేది కూడా అవి కూడా పుండ్లే. క్యాన్సర్లు కూడా ఒక మరణాంతకమైన వ్యాధి, అది కూడా ఒక పుండుతో సమానం. కనుక వాళ్ళకి కలిగిన పుండ్లను బట్టి పరలోకమందున్న దేవునిని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనస్సు పొందినవారు కారు అంటున్నాడు. చూడండి, మారు మనస్సు వాళ్ళకి రావటం లేదు. అంటే చావడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు, చనిపోవడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు, తమ బిడ్డలను చంపేసుకుందామని అనుకుంటున్నారే కానీ ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఈ పరిస్థితిలో మనం ఎలా తట్టుకోవాలి, ఈ పరిస్థితిని మనం ఎలా ఎదుర్కోవాలి అన్న ఆలోచన లేదండి. ఏమండి, ప్రాణం తీసేయమని అడగగలుగుతున్నారు అంటే ప్రాణం పోసింది ఎవరు? ప్రాణం పోసింది ఎవరు? నువ్వేమైనా ప్రాణం పోసావా? తల్లి ప్రాణం పోసిందా? చాలామంది అనుకున్నారేమో మా అమ్మ నాకు ప్రాణం పోసింది అని. కాదు, ప్రతి మనిషికి ప్రాణం పోస్తున్నది దేవుడు తప్ప ఏ శాస్త్రము కాదండి. దేవుడు మాత్రమే ప్రతి మనిషి జీవానికి మూలం, ప్రతి మనిషి జీవించడానికి కారణం. అంటే మన శరీరంలో ఈ ఆత్మ ఉండడానికి, జీవం ఉండడానికి కారణం ఆయనే ఆయుష్కాలాన్ని ప్రసాదిస్తూ మనల్ని జీవింపజేస్తున్నవాడు. మన ఆత్మలన్నీ ఆయన స్వాధీనంలో ఉన్నవి, ఆయన చేతిలో ఉన్నాయి. మన ప్రాణాలు, మన ఆత్మలు అన్నీ ఆయన వశములో ఉన్నాయి, మర్చిపోకండి. మరి అలాంటప్పుడు ఏమండి, ప్రాణాన్ని తీసేయమని అడుగుతున్నారే, ప్రాణాన్ని తీసేయమని అడుగుతున్నారే. అందుకే చాలా దేశాలండి, మన దేశం కూడా 2018 వరకు అండి అసలు ఈ మెర్సీ కిల్లింగ్ అంతాను ఒప్పుకోలేదు. ఎందుకంటే చంపటం నేరం, చంపకూడదు. ఏమండి, వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు ఆత్మహత్య అడగకుండా చేసుకున్న వాడికి అడిగి నన్ను చంపేయండి అని ప్రాణం తీయాలని కోరుకుంటున్నవాడు వాడు ఆత్మహత్య చేసుకున్నట్టే కదా. ఆత్మహత్య చేసుకుంటే చట్ట ప్రకారంగా నేరం తెలుసా మీకు? అవునండి, ఆత్మహత్య ఒకవేళ మీరు ఆత్మహత్య యత్నం చేస్తే అది కూడా చట్టరీత్యా నేరం. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా ప్రాణం తీసుకోవాలి అనుకుంటున్నారు, కాకపోతే కారణాన్ని చూపిస్తున్నారు. ఎవరికి కారణాలు లేవు చెప్పండి? ఏమండి, పీక పెట్టాలనుకున్న వాడికి కారణం లేదా? ఎందుకురా రైలు బండి కింద పీక పెట్ట? అప్పులండి అంటాడు కారణం ఒకడు. భార్య అండి నన్ను మోసగించిందండి అంటాడు కారణం. ఒక ఆమె ఉరి వేసుకోవడానికి నా భర్త అండి నన్ను హింసిస్తున్నాడండి అని కారణం. ఇలా ప్రతి చావుకి కారణం అనేది ఉంటుంది. మరి వీళ్ళ చావుకి రోగం కారణంగా చూపిస్తున్నారు. అంటే కారణం అనేది ప్రతిదానికి ఉన్నప్పుడు ఈ చావు ఎలా సమర్థిస్తాం, ఆ చావును తప్పని ఎలా అంటాం? అర్థమవుతుందా మీకు? అర్థం చేసుకోవాలి ప్రియులారా, ఇది దేవుని జ్ఞానం. ఏమండి, నరునిలో ఈ ఆత్మను వెలిగించిన దీపం ఎవరు? నీ ఆత్మ దీపమైతే ఆ దీపాన్ని వెలిగించింది ఎవరో కాదండి, సాక్షాత్తు పరలోకమందున్న దేవుడు వెలిగించాడు. దేవుడు వెలిగిస్తున్నాడు నీ ఆత్మను. ఆయన ఆత్మ నుంచి విడిపోయిన ఆత్మలం కదా మనం అంతా. ఏమండి, యోబు గ్రంథంలో ఒక మాట చూడండి, 12వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. జీవరాశుల ప్రాణమును మనుష్యులందరి ఆత్మలను ఆయన వశమునున్నవి. ప్రాణం ఆయన వశం ఉందండి, ఆత్మ ఆయన వశం ఉందండి. అందరినీ ఆయన గుప్పిట్లో దేవుడు పెట్టుకున్నప్పుడు దేవుని చేతిలో నుంచి నీ ప్రాణాన్ని లాగేసుకుందాం అనుకుంటున్నావా? దేవుని చేతిలో నుంచి నీ ప్రాణాన్ని నువ్వు పొందేద్దాం అనుకుంటున్నావా? ఇది ప్రాణం పోయి చూద్దాం. ప్రాణం పోయి డాక్టర్ల ప్రాణం పోసేవాళ్ళు అంటారు, కాదు, పోతున్న ప్రాణాన్ని కాస్త నిలబెట్టేవాళ్ళు అంతే. ఏది పోయిన శరీరాన్ని ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఒక మనిషి క్లినికల్గా డెత్ అయితే, బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత బ్రతికించమని చూద్దాం. ఈ ప్రపంచంలో ఏ శాస్త్రాన్నైనా ఏ జ్ఞానాన్నైనా బ్రతికించలేరండి. దానికి కారణం జీవప్రదాత దేవుడు గనుక, జీవాన్ని పోస్తుంది దేవుడు గనుక. ఏమండి, ఈ దీపాన్ని వెలిగించింది ఆయన కనుక. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27 వచ్చినవండి, ఒకసారి చూద్దాం ఆ మాట కూడా. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27 ఏమంటున్నాడు అక్కడ? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంటే వెలిగించాడు. ఈ వెలిగించిన దాన్ని నీకు నువ్వు ఆర్పేసుకోవాలి అనుకుంటున్నావా? వెలిగించిన వాడికి ఆర్పే అధికారం ఉంది. ప్రాణం పోసిన వాడికే ప్రాణం తీసే అధికారం ఉంది. అంతే కదండి? నీకు నువ్వు ప్రాణం తీసేసుకుంటావా? ఏది ప్రాణం నువ్వు పోసుకో చూద్దాం.
తీసుకోవడం సులువుగా ఉంది కాబట్టి తీసుకోవాలి అనుకుంటున్నావు, లేదా నీ పిల్లలు కాబట్టి ప్రాణం తీసేయాలి అని నువ్వు అంటున్నావు. ఇది ఎంతవరకు సమర్థనీయం, ఎంతవరకు సమంజసం, దీని వెనక ఎంతవరకు వాస్తవం ఉంది ఆలోచించండి. ఏమండి, జీవప్రదాత దేవుడైనప్పుడు, ప్రాణదాత దేవుడైనప్పుడు ఏమండి ప్రాణం తీసేయమని మనం అడుగుతున్నాము అంటే, మరి అయితే ప్రాణం తీసేయమని అడగకుండా ఏం చేయమంటారండి, మా కష్టాలని అంటారా? వినండి, కంగారు ఎందుకు, వింటున్నారు కదా. సబ్జెక్టు పూర్తిగా వింటేనే కానీ దేవుని పక్షాన వ్యాధించే ఒక న్యాయవాదిగా ఈరోజు నేను మాట్లాడుతున్నాను, బైబిల్ పక్షాన. ఏమండి, ఏదో దేవుడు అన్యాయం చేశాడండి, దేవుడు ఏదో వాళ్ళ పట్ల తప్పు చేశాడండి. నో 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 నో, ఎప్పుడు దేవుడిని నిందించకండి. ఎందుకంటే ఈ సమాజం దేనికైనా మొట్టమొదట దూషించేది, నిందించేది దేవుణ్ణి కదా. కాదండి, దేవుడిని నిందించకండి. ఆయన మన తండ్రి. ఆయన చేసిన ప్రతి దానికి ఒక ఆలోచన, ఒక సంకల్పం దాగి ఉంటుంది. అది మీరు తెలుసుకోకుండా ఏమండి ఆయన పెట్టిన దీపాన్ని ఆర్పేయాలనుకుంటున్నారు. అవునా? ఆయన రాసుకున్న గ్రంథంలోని మాటలన్నింటినీ కూడా చెరిపేయాలి అనుకుంటున్నారు. అవునా? ఏమండి, దేవుడు ఒక నిజంగా మీకు ఒక 70-80 ఏళ్ళు ఆయుష్కాలం ఇచ్చాడు అనుకోండి, మీరు 40లోనే ప్రాణం తీసుకుంటాను అంటే 40 సంవత్సరాలు ఇంకా అధికంగా ఆయన పుస్తకంలో మిమ్మల్ని గుర్చి రాసుకున్న మాటలని ఏం కావాలి? చెయ్యరా? దాన్ని బట్టి, ఆ రాసుకున్న వాటిని బట్టి, మీరు క్రియలను బట్టి మీరు చెయ్యరా? చెయ్యాలి. కానీ మనిషికి చెప్పేది ఎవరండి? బ్రతుకు మీద, ఏమండి, బ్రతుకు మీద కష్టం కలిగేసరికి, ఇబ్బంది కలిగేసరికి ప్రాణం తీసేసుకుందాం, నా చేతిలో ఉంది కదా సులువుగా అనుకుంటున్నాడే. ప్రాణం తీసుకోవడం చాలా సులువయ్యా. కానీ ఒక ప్రాణాన్ని తిరిగి పొయ్యటం, ఒక ప్రాణాన్ని తిరిగి రప్పించటం, ఒక చనిపోయిన మనిషిని మరలా బ్రతికించటం, అది అసాధ్యం, ఈ ప్రపంచానికి అసాధ్యం. కనుక ప్రాణంతో బ్రతికించలేని అసాధ్యమైన ఆ విషయంలో నువ్వు ఏమీ చేయలేని అసమర్థుడుగా ఉన్నప్పుడు ప్రాణం తీసుకొని సమర్థుడును అనిపించుకోవాలనుకుంటున్నావా ఈ సమాజంలో? లేదా నీ కష్టాలు తట్టుకోలేక నాకు మరణమే శరణమను నువ్వు అనుకుంటున్నావా? అందుకు యుతనేషియా అని చెప్పి దయచేసి నన్ను కరుణ చూపించి నాకు కారుణ్య మరణాన్ని ప్రసాదించండి అంటున్నావా? నిజంగా దేవుడే ఉంటే కారుణ్య మరణం నీకు ప్రసాదిస్తాడా? కష్టాలు వచ్చేటప్పుడు మనిషి అన్న మాటేనండి ఇది. యోబు గారు మనకు తెలుసు కదా, యోబు చాలా కష్టాలు పడ్డాడండి. బాగా బ్రతికినవాడు, బాగున్నవాడు. కానీ అనుకోకుండా అతని శరీరంలో ఒక భయంకరమైన వ్యాధి సోకింది. అతను జీవితం అంతా కూడా అతాకుతలం అయిపోయింది. ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఆయన జీవితంలో ఆయన తాకాయి. ఎప్పుడైతే ఈ కష్టాలన్నింటినీ అనుభవించాడో, కొన్ని సందర్భాలు విసిగిపోయిన వ్యక్తి, వేదనలోనికి జారిపోయిన వ్యక్తి ఏమంటున్నాడో తెలుసా? ఒక మాట చూద్దామండి. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటను ఒకసారి మనం చూద్దాం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం చూడండి. అక్కడ ఏమంటున్నాడు? యోబు గారేనండి, భక్తుడైన యోబు మాట్లాడుతున్న మాట. ఏమని? కావున నేను ఉరి తీయబడవలనని కోరుచున్నాను. అబ్బా, నేను ఈ పరిస్థితుల్లో, ఈ రోగంలో నేను భరిస్తున్న ఈ బాధ, ఈ వేదన, ఈ వ్యధ, నా ఎముకలు కనబడిపోతున్నాయి. ఒకప్పుడు పుష్టిగా నిండుగా ఉండేవాడిని, ఇప్పుడేంటి భయంకరమైన క్యాన్సర్ పేషెంట్లా, టీబీ పేషెంట్లా ఎండిపోయిన వాడిని బొమికలతో కనబడుతున్నాను ఈరోజు నేను. కనుక ఏమంటున్నాడండి ఆయన? ఈయన ఎముకలను చూచుట కన్నా మరణం ముందుట నాకు ఇష్టం. పాపం యోబు గారు లాంటి వాళ్ళు కూడా చావాలన్న ఆలోచన వచ్చేసింది సుమా, కానీ చావలేదే, వచ్చింది. అంటే జీవితంలో సంభవించే కొన్ని రోగాలు, జీవితంలో సంభవించే కొన్ని కష్టాలు, ఎదురొచ్చే కొన్ని సమస్యల వల్ల మనిషి చావాలి అనుకుంటాడు. అది పిరికితనంతో తీసుకున్న నిర్ణయం. అపవాది అక్కడ మనిషిని మోసగిస్తుందన్న విషయం తెలియకుండా, ఏమండి, దేవుని సంకల్పాన్ని తెలుసుకోకుండా, జీవగ్రంథంలో ఆయన తనను గురించి ఏం రాసుకున్నాడు అనే విషయాన్ని ఆయన ఎరుగకుండా సింపుల్గా చచ్చిపోవాలి అనుకుంటున్నాడు. అతను చచ్చిపోవడానికి భయపడితే ఎవరైనా నన్ను దయచేసి చంపేయండి, నాకు బాధ లేకుండా చంపేయండి, ఏమండి, మెర్సీ కిల్లింగ్ అంటే అదే కదా, నొప్పి లేకుండా చంపేయండి, నా ప్రాణాన్ని మెత్తగా తీసేయండి. అలా తీసేస్తే నేను ఈ బాధలలో నుంచి బయటికి వెళ్ళిపోతాను, ఈ బాధల నుంచి నేను విముక్తుడనవుతాను అనుకుంటుందండి ఈ మానవ సమాజం. కష్టాలలో పడేసరికి, కష్టాల నుంచి బయటపడడానికి మరణమే శరణం అనుకుంటున్నారు, మరణం ఒక్కటే మార్గం అనుకుంటున్నారండి. అందుకు కోరుకున్న వాళ్ళు కొంతమంది అయితే కోరుకోకుండానే చావాలని స్వనిర్ణయాలు తీసుకుని ప్రాణాలు తీసుకుంటున్నవారు ప్రపంచంలో ఎంతమంది లేరు చెప్పండి? వాళ్ళు అలా తీసుకుంటున్నారు అంటే కారణం దేవుని జ్ఞానం లేక.
అందులో భక్తుడైన యోబు లాంటి వాడే కష్టాలు వచ్చేసరికి ఏం కోరుకుంటున్నాడు? అబ్బో, ఈ ఎముకలు చూడడం కన్నా మరణం నొందుట నాకిష్టం, చావాలని అనుకుంటున్నాను నేను, ఊరేసేయండి, నన్ను హ్యాంగ్ మీ, చంపేయండి అని కోరుకుంటున్నాడండి. చచ్చిపోతావా? కష్టాలు వస్తే చచ్చిపోతావా? ఏమండి, నిజంగా మనిషి ఎప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు చెప్పండి? ఒక ఇల్లాలు ఎందుకు గ్యాస్ విప్పి వెలిగించుకొని కాలిపోతుంది చెప్పండి? ఒక రైతు ఎందుకు పురుగుల మందు తాగి పొలంలో చచ్చిపోతున్నాడు? కష్టాలు తట్టుకోలేక, బాధలు తట్టుకోలేక, అవమానాలు తట్టుకోలేక, అంతే కదండి. మరణాన్ని ఎందుకు కోరుకుంటున్నారు? వీటన్నిటిని ఎదిరించడం చేతకాక అసహాయుడుగా నిన్ను నువ్వే అనుకొని, ఏమండి, నాకు సహాయం లేదు అని నువ్వు అనుకొని పిరికివాడుగా, అంతే కదండి, భయపడేవాడే కదండి పిరికివాడు. నేను దీన్ని ఎదుర్కోలేను, నేను దీన్ని సాహసంగా నేను జయించలేను అని అనుకున్నవాడు చావడానికి సిద్ధపడుతున్నాడండి. ఏమండి, ఈ వ్యాధి వచ్చింది అని చచ్చిపోవాలనుకున్న వ్యక్తిని చూసాం కదా, ఏమండి, అవునా కదా? మస్కులర్ డిస్ట్రోఫీ అనేది వ్యాధి. ఏమండి, ఈ వ్యాధిని ఒక్కడికే కాదు కదయ్యా, ఎందరో ఒక ఆయన చూసాం మనం, విజయవాడ ఆయన ఎవరో మొత్తానికి వేణుగోపాల్ చచ్చిపోవాలనుకున్నాడు. ఈ వ్యాధిని ఒక్కడికే లేదు కదయ్యా, చాలామందికి ఉంది కదా ఈ వ్యాధి. ఏమిటి, చాలామంది ఉన్నవాళ్ళు ఆ వ్యాధిని గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు ఎలా బ్రతకడానికి నేర్చుకుంటున్నారు చూడండి ఒకసారి ఈ వీడియోలో మనం చూద్దాం. ఏమండి, చూడండి, బ్రతుకు పోరాటం అట. ఓకే, ప్లే. శరీరంలో ఒక్కో అవయవం క్షీణిస్తున్న ప్రతి క్షణం బతుకుతో సమరం చేసే యోధులు వారు. సాయం లేనిదే ఒక్క అడుగు ముందుకు వెయ్యలేని నిస్సహాయత వారిది. అయినా కుంగిపోకుండా ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తున్నారు. తమ హక్కుల కోసం గళమెత్తుతున్నారు. సర్కార్ కొలువులు సంపాదిస్తూ ప్రతిభను చాటుతున్న కండరాల క్షీణత బాధితులపై ప్రత్యేక కథనం. కండరాల క్షీణత ఈ జబ్బు సోకిన వారికి తెలుస్తుంది అది ఎంతటి ప్రమాదకరమైనదో. ఎప్పుడు ఏ అవయవం చచ్చుబడుతుందో తెలియదు, ఎప్పుడు కింద పడతారో తెలియదు. సాయం లేనిదే అడుగు ముందుకు పడదు. చికిత్సంటూ లేని ఈ జబ్బుతో బాధపడుతూనే జీవితంతో నిత్య పోరాటం చేస్తున్నారు ఈ వ్యాధి బాధితులు. బాధితుల తరపున పోరాడేందుకు అమరావతి మస్క్యులర్ డిస్ట్రోఫీ అసోసియేషన్ పేరిట ఓ వేదికను ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వం ముందు తమ గళం వినిపించేందుకు కృషి చేస్తున్నారు. దేశ విదేశాల వైద్యులతో సంప్రదిస్తూ బాధితులకు సాయపడేందుకు పాటుపడుతున్నారు. ఈయన పేరు భాస్కర్ రావు. 12 ఏళ్ల వయసు నుంచే కండరాల క్షీణత బాధితుడు. కాళ్లు చచ్చుబడిపోయి కుర్చీకే పరిమితమయ్యారు. రోజు శరీరంలో ఒక్కో అవయం చచ్చుబడిపోతున్నా కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించారు. పట్టుదలతో చదివి రోడ్లు భవనాల శాఖలో ఉద్యోగం సంపాదించి ఆదర్శంగా నిలిచారు. అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సార్ ఇది డిస్ట్రోఫీ అనేది. 12 years అప్పుడు స్టార్ట్ అయింది. ఇక మెల్లిమెల్లిగా పడిపోతూ వస్తూ ఉన్నాను. ఏజ్ పెరిగే కొద్దీ ఇబ్బంది వస్తూ ఉంటుంది. మన ఆహార విహారాలు సమానంగా ఉంటే పెరిగే సంగతి అనవసరం, అది పెరుగుతుందా వస్తుందా సంగతి కాకుండా మనం ఉండే జాగ్రత్తలు మన కరెక్ట్ జాగ్రత్తగా ఉంటే డిస్ట్రోఫీ అనేది మనల్ని ఏం చేయదు. బ్యాక్ జాబ్ ఇచ్చారు నాకు, ఈ డిస్ట్రోఫీ మీద ఇచ్చారు. ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళాను. వాళ్ళు చెక్ చేసి సంతకం పెట్టగలవా అన్నారు. పెట్టగలవు కాబట్టి నీ గవర్నమెంట్ జాబ్ కూర్చొని చేసుకునే జాబ్ కాబట్టి ఇవ్వచ్చు అని చెప్పి అదొకటి ఉంది. నిగమ చూడటానికి అందరమ్మాయిలాగే కనపడుతుంది. ఓకే అండి, 12 ఏళ్ల ఏమండి, వీళ్ళందరిలో మనకి ఏం కనపడుతుంది చెప్పండి? ఆత్మస్థైర్యం అంటున్నారు కదా, బ్రతుకు పోరాటం అంటున్నారు కదా. ఏమండి, అతనికి ఇందాక ముందు వచ్చిన వ్యక్తి వ్యాధి అదే వ్యాధి. కాళ్ళు చేతులు కదలలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తి నేను చావాలి అని కోరుకుంటున్నాడు. మరి కొంతమంది ఈ వ్యాధి ఉన్నా మేము బ్రతకాలి అని, మరి వీళ్ళు ఎలాగనుకుంటున్నారు? ఏమండి, అంటే బ్రతకడానికి మనిషి మనోస్థైర్యం లేక పిరికివాడిగా మారి చచ్చిపోతాను అంటున్నాడు. దాన్ని భరించలేక, చూసుకోలేక, అన్ని పనులు మానుకొని బిడ్డల దగ్గర ఉండి ఊడికని చెయ్యలేక చంపేయండి అంటున్నారు తల్లిదండ్రులు. న్యాయమా? ఏమండి, వాళ్ళందరినీ చూచి నువ్వు ఆదర్శంగా ఉండలేవా? బాధ కలిగేసరికి నన్ను చంపేయండి అని యోబులాగా మారిపోతున్నారేంటి? అలాగని యోబు చావలేదండి. యోబు ఎప్పుడు కూడా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చెయ్యలేదండి. మరలా అనుకుంటే లాజరు సంగతి మీకు తెలుసు కదా. లాజరు బ్రతుకున్నంత కాలం పుళ్ళుతో కుక్కలు ఆయన చుట్టూ వచ్చి నాకుతూ ఆయన ఇబ్బంది పడుతూ కడు పేదరికంలో రోగంతోనే బ్రతికి రోగంతోనే చనిపోయాడు కదండి.
మరి అతను ఎందుకండి ఆత్మహత్య చేసుకోవాలి అనుకోలేదు అంటే, తీరని రోగాలు ఒకవేళ మీ శరీరంలో ఉన్నా మీరు మనోధైర్యంతో ఆత్మస్థైర్యంతో నిలబడి దేవుని యొక్క సంకల్పాన్ని గురించి ఆలోచించి ఆయనని సమాజానికి ఏం చెప్పాలి, ఆయన గురించి ఏం మాట్లాడాలనే విషయం మీరు తెలుసుకొని బలపడి అనేక మందిని బలపరిచేవాళ్ళుగా ఉండాలి. ఏమండి, ఇందాక ముందు మనం చూసిన వ్యక్తి కూడా అదే మస్కులర్ డిస్ట్రోఫీతో బాధపడిన వ్యక్తి చావాలి అని కోరుకుంటున్నాడు. కానీ ఆ వ్యాధితో చాలామంది ఉన్నారే, మరి వాళ్ళందరూ ఎందుకు చావాలి అని కోరుకోవట్లేదు? బ్రతకాలి అనుకుంటున్నారు, జాగ్రత్తలు తీసుకుంటున్నారు, బ్రతకడానికి సహాయాన్ని కోరుకుంటున్నారు. అంటే ప్రతి దానికి పిరికితనంలో చావటం కాదండి, మరణాన్ని మాటి మాటికి శరణం కోరడం కాదండి, మమ్మల్ని చంపేయండి అని కారుణ్య మరణాన్ని కోరుకోవటం కాదండి. ప్రాణం పోసి అధికారం మనిషికి లేనప్పుడు ప్రాణం తీసే అధికారం కూడా మనిషికి ఉండడానికి వీలు లేదు. ఎన్ని దేశాలైనా ఆమోదిస్తే ఆమోదించనివ్వండి, కానీ దేవుడని ఒక న్యాయస్థానం ఉంది, అందరికీ పైనున్న న్యాయస్థానం. ఆ న్యాయస్థానంలో ఒకరోజు నువ్వు నిలబడాలి. ప్రాణం తీసుకున్నందుకైనా, ప్రాణం తీసినందుకైనా, ప్రాణం తీయమని చెప్పినందుకైనా సరే నువ్వు దోషిగా నిలబడక తప్పదు. ఏమండి, రోగాలు 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 వచ్చేసేయండి, రోగాలు వచ్చేసేయండి అంటే ఎందుకు రోగాలు వస్తున్నాయి అన్నది, ఎవరి వలన వస్తున్నాయి అనేది నువ్వు ఏ రోజైనా ఆలోచించావా? ఆలోచించాలి. ఒక మాట మీకు చదివి వినిపిస్తాను చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం అండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం ఏమంటున్నాడు అక్కడ? అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. ఇంతకీ వ్యాధి ఎవరి వలన వచ్చింది? దేవుడే స్వయంగా వ్యాధిని నీకిచ్చి నువ్వు నలిగిపోతుంటే చూసి, తండ్రి కన్న తల్లిదండ్రులు చూడలేక ఏదో అయిపోతున్నారంటే నువ్వు కేవలం అద్దె గర్భం నీది. దేవుని కుమారుడు నీకు కాదతను, నీకు బిడ్డ కాకముందే ఆయనకు పిల్లలు వాళ్ళందరూ కూడా మరి ప్రపంచం నుండి వాళ్ళందరి గురించి తండ్రిగా ఆయనేమైపోవాలి? అనేమవడం అండి, అనేమవడం. కానీ నీకు మనోధైర్యాన్ని చెబుతున్నాడు ఆయన. వ్యాధి కలుగజేసింది ఆయన, నలగగొడుతున్నది ఆయన. నువ్వు నలిగిపోతున్నా, వ్యాధితో సతమతమైపోతున్నా, ఏమండి ఆ వ్యాధిని తట్టుకొని నువ్వు నిలువబడి అనేక మందికి జ్ఞానోపదేశం చేయవలసిన వాడుగా ఉండవలసిన నీవు పిరికివాడుగా చావాలి అని కోరుకుంటే దాన్ని సమర్థించే తల్లిదండ్రులు, దాన్ని సమర్థించే చట్టాలు, దాన్ని సమర్థించే దేశాలు ఈరోజు ప్రపంచంలో ఉన్నాయి. అంటే నువ్వు ప్రాణం పొయ్యగలవా? ప్రాణం తీయమని చెప్పడానికి లేదే, అది నీ చేత కాదే. లేదు, నువ్వు పొయ్యగలనంటే చెప్పు, తీసే అధికారం నీకుంది, తీసే అధికారం నీకుంది. కానీ అలా లేనప్పుడు ఎవరిని గూర్చి తీర్పు తీర్చాలి అనుకుంటున్నా, ఎవరిని గూర్చి యెహోవా అతనికి వ్యాధి కలుగజేసెను. 11వ వచనం అండి. యెషయా గ్రంథం 53 కదా చదివారు, 11 చదవండి. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి. అంటే వేదనలో కూడా బ్రతకటం నేర్చుకోవాలి, రోగంలో కూడా నిలదొక్కుకోవటం నేర్చుకోవాలి. ఏమండి, భక్తులైన వాళ్ళకి ఎంతమందికి రోగాలు రాలేదు? భక్తులైన వాళ్ళు ఎంతమంది ఇబ్బందులు పడలేదు? యోబు భక్తుడే, లాజరు భక్తుడే, ఏమండి రోగాలతో బాధపడిన వాళ్ళేనండి. ఇక ఎలీషా మరణకరమైన వ్యాధి, ఏమండి మరణకరమైన వ్యాధి వచ్చేసింది, మీరు బతకరండి. అయితే ఎలీషా ఆత్మహత్య చేసుకున్నాడా? యుతనేషియాకి అప్లై చేశాడా? ప్రభు అని చంపే ప్రభు అన్నాడా? నేను ఇక బతకలేని ప్రభు అన్నాడా? లేదండి. మరణంతో పోరాటం చేసి మరణించినంత వరకు, చివరి క్షణం వరకు దేవుని కోసం బ్రతికిన వ్యక్తులు వాళ్ళు, నేర్పించిన పాఠాలు. ఏమండి, వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి చంపేద్దాం, వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి చంపేద్దాం, బాధ విముక్తులను చేద్దాము అన్న ఆలోచనతో ఉన్నారు. ఇక్కడ ఒక నిజం మీకు చెబుతాను, జాగ్రత్తగా వినాలి. బాధపడుతున్నారు కాబట్టి బాధ విముక్తులు, వాళ్ళని చంపేయటం ద్వారా బాధ నుంచి విముక్తి అయిపోతారు, వేదన నుంచి విముక్తి అయిపోతున్నారు అని ఒక తప్పుడు ఆలోచనలో యావత్తు ప్రపంచం ఉంది. ఇది బైబిల్ చెప్పిన నిజం. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి పరమార్థ జ్ఞానం వాళ్ళకి తెలియదండి. ఎవరు చెబుతారండి? బడులు ఇలాంటి పాఠాలు ఉంటాయా? ఎవడు పొట్ట ఎలా కొట్టేయాలి, ఎవడిని ఏ కుటుంబాన్ని ఎలా దోచేయాలి, ఏమండి ఇవే కదండి కోటి విద్యలు ప్రపంచంలో. దేనికోసం? నీ జానడు కూడు,
ఆ జానుడు పొట్టను నింపుకోవడం కోసమే కదా ఇవన్నీ జరుగుతున్నాయి ప్రపంచంలో. కానీ నీ ఆత్మను జీవింపజేసి నీకు మనోధైర్యాన్ని కలిగించే ఇటువంటి పాఠాలు ఎక్కడండి, ఏ కళాశాలలు, ఏ విశ్వవిద్యాలయంలోనండి బోధిస్తున్నారు? ఎక్సెప్ట్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. ఏమండి, ఈ విశ్వవిద్యాలయంలో తప్ప. మళ్ళీ ఇది బైబిల్ విశ్వవిద్యాలయం అంటే ఇది మత సంబంధమైనది కాదర్రా, మహాజ్ఞాన సంబంధమైనది. ప్రపంచంలో ఏది ఎందుకు జరుగుతుందా అన్నది విశ్లేషణ ఇచ్చేది, వివరణంగా చెప్పేది. ఏమండి, వ్యాధి దేవుని వల్లే కలుగుతున్నప్పుడు ఎలీషాకి మరణకరమైన వ్యాధి వస్తుందన్నప్పుడు తెలీదా? ఎంతోమందిని బాగు చేసిన ఎలీషా, ఏలియా కంటే రెండింతల ఆత్మ కలిగిన ఎలీషా అతనికే ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతూ మరణం వరకు అదే వ్యాధితో బాధపడి చనిపోయాడే. అంటే మరి యెహోవా ఏం చేస్తున్నాడు? ఈయనకి వ్యాధి వస్తే, యోబుకు వ్యాధి వస్తే ఏం చేస్తున్నాడు? లాజరుకు వ్యాధి వస్తే చచ్చిపోయాడు ఆ వ్యాధితో. ఎందుకు స్వస్థపరచలేదు యెహోవా? చేతకానివాడనా? అంటే ఆయనకు ఒక రూలు, నీకు ఒక రూలా? కాదండి. తాను ప్రేమించిన తన భక్తుల ఎడలే ఆయన కొన్ని సందర్భాల్లో పాఠాలను నేర్పించడం కోసం ఓర్పు సహనాన్ని కలిగి ఆ బిడ్డలకు ఆ పరిస్థితి కలిగినా ఓర్చుకో నాయనా, ఓర్చుకో. ఇదేం బాధయ్యా? ఇది కాదు బాధ. నువ్వు ఈ బాధ నుంచి విముక్తి పొందుదామనుకుంటున్నావేమో. ఈ ప్రపంచానికి తెలియని నిజమేంటో తెలుసా? నువ్వు ఈ వేదన తప్పించుకుందామనుకుంటున్నావేమో. బ్రతుకులోని వేదనవి. నువ్వు బ్రతికే 60, 70, 80 సంవత్సరాలలోని వేదన అంటున్నావు కదా నువ్వు. అదే నువ్వు వేదన అనుకుంటున్నావు. కానీ ఈ ప్రపంచానికి తెలియని మరొక వేదన ఉంది. అది వేదన ఒక్కటే కాదు, వేదనలు. ఈ జీవితం తరువాత ప్రతి మనిషి పొందబోయే వేదనలు. దానికోసం మీకు తెలుసా? అసలు దానికోసం ఏ రోజైనా మీరు ఆలోచించారా? ఏమండి, దానికోసం ఏ రోజైనా మనిషి ఆలోచించాడా? ఆలోచించడండి. మనిషి ఆలోచించడండి. చూద్దాం ఒక మాట చూద్దాం ప్రియులారా, దేవుడు ఏమంటున్నాడు. ఈ మాట కన్క్లూజన్లో నేను మీకు చెబుతాను. నెక్స్ట్ పాట మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ మనం మాట్లాడుకుందాం. ఏమండి, చూడండి ఒక్కసారి కీర్తనల గ్రంథం. ఏమండి, కీర్తనల గ్రంథంలోని 116వ కీర్తనలోని 3వ వచనాన్ని చూడండి. 116వ కీర్తనలోని 3వ మాట, దేవుడు అంటున్న మాట, రాయించిన మాట. క్రీస్తు పూర్వం ఏమంటున్నాడు అక్కడ? మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను. ఏమండి, భూమి మీద మాత్రమే వేదనలు, శ్రమలు, కష్టాలు ఉన్నాయనుకుంటున్నావేమో పిచ్చోడా. నువ్వు కన్ను మూసిన తరువాత కూడా మరొక లోకం ఉంది. ఆ లోకంలో పాతాళపు వేదనలు పట్టుకుంటాయి నిన్ను. తెలుసా నీకు ఈ విషయం? ఈ వేదన నుంచి బయటపడిపోదాం కాబట్టి నన్ను చంపేయండి, యూథనేషన్ ఇచ్చేయండి, మెర్సీ కిల్లింగ్ చేసేయండి, కారుణ్య మరణం నాకు ఇచ్చేయండి, కోర్టుకి వెళ్ళండి, గవర్నర్ దగ్గరికి నా ప్రాణం తీసేయండి. అయిపోయిందా? నీ ప్రాణం పోయిన తర్వాత బంధముల నుంచి విముక్తి అయిపోతున్నావు, బాధల నుంచి విముక్తి అయిపోతున్నావు, వేదనల నుంచి నీకు ఉపశమనం కలుగుతుందని అనుకొని చస్తున్నావు. ఇది ప్రపంచానికి తెలియని నిజం. ఏంటో తెలుసా? నువ్వు ఈ వేదనల నుంచి తప్పించుకోలేని భయంకరమైన వేదనలోనికి వెళ్ళిపోతున్నావు. నీ ప్రాణాన్ని తీసుకోమని చెప్పటం వలన, కోరుకోవటం వలన. ఇది నీకు తెలుసా? ప్రపంచానికి తెలియదండి. భూమి మీద ఎంతసేపు ఈ బాధలు తప్పించుకోవాలి అంటే ఏంటి? మరణమే శరణం. కనుక చచ్చిపోతాను నేను, లేదా నన్ను చంపేయండి. చంపేసిన తర్వాత ఏమీ ఉండదు, సుఖాలు అనుకుంటున్నావా? ఒక బండ సామెత ఉంది మనలో. ఏమండి, పెనం మేంచి పొయ్యిలో పడ్డాడట. అంటే పెనం అంటే కాస్త వేడిగానే ఉంటుంది. అది డైరెక్ట్ నువ్వు పొయ్యిలో పడ్డావంటే పెనం కన్నా 100 రెట్లు బాధది. పెనం మేంచి పొయ్యిలో పడుతున్నావు. భూమి మీద నువ్వు అనుభవించి 60 సంవత్సరాలు 70 సంవత్సరాల బాధ పెనం మీద బాధ లాంటిది. చచ్చిన తరువాత, నీ ప్రాణాలను నువ్వు తీసుకున్న తరువాత దేవుడు రాయించిన మాటల ప్రకారంగా నువ్వు జీవించని నాడు నువ్వు పెనం మేంచి పొయ్యిలో పడుతున్నావు, అంటే పాతాళంలో పడుతున్నావు. అక్కడ ఏమున్నాయో తెలుసా? ఈ బాధలు తప్పించుకుందామని చస్తే ఇంతకన్నా 100 రెట్ల బాధలలో పడుతున్నావు. అదే చెప్పింది బైబిల్, హెచ్చరిక చేసింది, జాగ్రత్త. పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలను పట్టుకొని ఉండెను. ఇప్పుడు యేసుప్రభు కోసం ఈ మాట చెప్పి నేను ముగిస్తానండి. యేసుప్రభు వారు ఎంత కష్టం అనుభవించారు మీకు తెలుసు కదా? సిలువ మరణం.
ఆ మేకులు, ఆ కొరడ దెబ్బలు, ఆ పిడుగుద్దులు, అబ్బో చాలా కష్టం అండి. ఆయన శరీరం అంతా గాయం అయిపోయింది, రక్తశక్తం అయిపోయింది, ఆయన దేహం అంతా కూడా. ఎంత బాధ అనుభవించాడు ఆ మహానుభావుడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? అని అపోస్తుల కార్యములు 2:24 మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక. ఇక్కడ చూడండి ఈ మాట, దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. చచ్చిపోయిన తర్వాత ఆయన తప్పించుకున్నది ఏంటో తెలుసా? మరణ వేదనలు. మీరు అనుకుంటున్నారు మరణంతో వేదన ముగింపు అనుకుంటున్నారు. మరణంతో వేదనలు ప్రారంభం. మరణ వేదనలు తప్పించుకున్నాడు యేసుప్రభు. అమ్మయ్య తప్పించేసుకున్నాడు బాబోయ్ అంటున్నాడు. ఎవరో ఎన్ని కష్టాలు తన జీవితకాలంలో పడిన యేసుప్రభు వారు జీవితకాలంలో తన బ్రతికిన శరీరములోని జీవితకాలం చిన్నది, కానీ అమ్మో ఆ కష్టాలు నేను తప్పించేసుకున్నాను. మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. అంటే భూమి మీద పడే నువ్వు కష్టాలు, ఈ బాధలు, ఈ సమస్యలు, వీటిని నువ్వు పాతాళంలో అనుభవించే వేదనలతో పోలిస్తే అసలు ఇది నక్కకి నాగలోకానికి అంటారు చూసారా సామెత, అలాగా చాలా తేడా అండి. ఇదే పెద్ద బాధను నువ్వు అనుకుంటున్నావు. ఈ జీవించే జీవితకాలమే వేదనలు, సమస్యలు, కష్టాలు, అవమానాలు అనుకుంటున్నావు. కానీ ఇంతకు మించిన బాధలలోనికి నువ్వు వెళ్ళిపోతావు. అవి మరణ వేదనలు. మరణం తరువాత నీకు సంభవించే పాతాళం పట్టుకుంటుంది నిన్ను, పట్టేసుకుంటుంది అది నిన్ను. ఏమండి ఈ మాటలు ఎవరికి బాగా అర్థమవుతుందో తెలుసా? ఇప్పుడు ఎవరైతే బలవన్మరణం పొందారో, ఎవరైతే తమ ప్రాణాన్ని తీసుకున్నారో, ఎవరైతే యుధనేషియా ద్వారా ముందుగా చనిపోయారో, అక్కడికి పోయిన తర్వాత అనుకుంటారు, అయ్యో నేను భూమి మీద ఉన్నప్పుడు కనీసం కాలు ఇచ్చుకొని బతికేవాడిని, భూమి మీద బ్రతికినప్పుడు కనీసం పక్క వాళ్ళతో మాట్లాడమైనా మాట్లాడేవాడిని, అక్కడ వేదనలు చూస్తే చాలా తక్కువ, చిన్నవి. ఇక్కడ ఏంటి ఎంత భయంకరమైన ఈ వేదనలు, నేను తట్టుకోలేకపోతున్నాను, అలా తట్టుకోలేకపోతున్నాను అని అనుభవంతో చెప్పాడే మిస్టరీ. ఎవరిది? ధనవంతుడు. ఈ వేదనకరమైన స్థలం, అక్కడ వేదనలు ఏంటండి వాడికి? ఈ వేదనకరమైన స్థలం అంత వేదనలా ఉన్నాయి. అది ప్రపంచానికి తెలియదు. నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఓకే, గాడ్ బ్లెస్ యు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి దేవా, సమాజానికి మిమ్మల్ని గూర్చిన జ్ఞానము లేక, భవిష్యత్ కాలాన్ని గూర్చిన సంగతులు తెలియక భూమి మీద భ్రమపడి తమ జీవితకాలం చిన్నిది కనుక అదే శాశ్వతం అనుకొని ఈ బాధల నుంచి తమ్మును తాము తప్పించుకోవాలి అనుకొని భ్రమలో బ్రతికి మరణిస్తున్నారు తండ్రి. అటువంటి వారికి మీరు ఇచ్చే మాటలు, మీరు ఇచ్చే సందేశం వారు బ్రతుకుంటుండగానే తెలుసుకొని తమ జీవితాల్లో అటువంటి పొరపాటు చెయ్యకుండా మీ కొరకు బ్రతికి మీ ఇష్టాన్ని జరిగించేవారుగా ఉండులాగున వారందరి మనోనేత్రములు వాక్యం ద్వారా వెలిగించవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమెన్.